పాకిస్తాన్ సీక్రెట్ గా చేసిన న్యూక్లియర్ టెస్ట్ ని అమెరికా ఎలా కనుక్కుంది? కేవలం ఒక గ్యాస్ ని టెస్ట్ చేయడం ద్వారా న్యూక్లియర్ టెస్ట్ జరిగిందా లేదా అని తెలుస్తుందా? అసలు ఈ న్యూక్లియర్ టెస్ట్ లో అవసరమయ్యే ప్లూటోనియం ఎలిమెంట్ కి అండ్ క్రిప్టన్ కి మధ్య సంబంధం ఏంటో మనం ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో వీడియోని మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మన పీరియాడిక్ టేబుల్ సిరీస్ లో లాస్ట్ వీడియోలో బ్రోమిన్ గురించి మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఈ రోజు మనం పీరియాడిక్ టేబుల్ లో 36th ఎలిమెంట్ అయిన క్రిప్టన్ గురించి తెలుసుకుందాం. ఈ ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి 36 మరియు అటామిక్ మాస్ 84U. KR సింబల్ తో డినోట్ చేస్తారు. ఈ ఎలిమెంట్ అనేది నోబుల్ గ్యాసెస్ కేటగిరీకి చెందిన ఎలిమెంట్. జనరల్ గా నోబుల్ గ్యాసెస్ అన్ని కలర్లెస్ అండ్ ఆర్డర్లెస్ నేచర్ లో ఉంటాయి. సో క్రిప్టన్ కూడా ఈ రూల్స్ ని ఫాలో అవుతుంది. ఈ ఎలిమెంట్ మనకి రూమ్ టెంపరేచర్ లో గ్యాస్ ఫామ్ లో ఉంటుంది కాబట్టి కనిపించదు. ఎలక్ట్రికల్ ఫీల్డ్ ప్రెజెన్స్ లో బ్లూ కలర్ లైట్ ని ఎమిట్ చేస్తుంది. ఈ ఎలిమెంట్ ని మొదటిసారిగా 1898లో సర్ విలియం రామ్సే అనే ఒక కెమిస్ట్ గుర్తించారు. లిక్విడ్ ఎయిర్ నుండి ఫ్రాక్షనల్ డిస్టిలేషన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఎక్స్ట్రాక్ట్ చేశారు. లిక్విడ్ ఎయిర్ అనేది ఎయిర్ ని ప్రెషరైజ్డ్ కండిషన్స్ వద్ద ఉంచినప్పుడు ఫామ్ అవుతుంది. ఈ ఎలిమెంట్ ని ప్రొడ్యూస్ చేసే ప్రైమరీ కంట్రీస్ లో ముందుగా చైనా, రష్యా అండ్ ఉక్రెయిన్ ఉన్నాయి. క్రిప్టన్ క్రిస్టల్ స్ట్రక్చర్ చూసుకుంటే ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ స్ట్రక్చర్ లో ఉంటుంది. క్రిప్టన్ కాంపౌండ్స్ గురించి చెప్పాలంటే ఈ ఎలిమెంట్ పెద్దగా కాంపౌండ్స్ ఏం ఫామ్ చేయదు. బికాస్ ఈ ఎలిమెంట్ ఒక నోబుల్ గ్యాస్ అవ్వడం వల్ల. మన నేచర్ లో అన్రియాక్టివ్ ఎలిమెంట్స్ లో క్రిప్టన్ ది టాప్ ప్లేస్ లో ఉంటుంది. క్రిప్టన్ తో బాండ్ చేసే ఏకైక ఎలిమెంట్ ఫ్లోరిన్. క్రిప్టన్ డైఫ్లోరైడ్ గా ఫామ్ అవుతుంది. అండ్ ఫర్దర్ గా ఈ కాంపౌండ్ అనేది లేజర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో యూస్ చేస్తారు. ఇప్పుడు మనం వాడుతున్న సెమీ కండక్టర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మోస్ట్లీ ఈ లేజర్స్ ని ఉపయోగించే తయారు చేస్తారు. ఈ ఎలిమెంట్ యొక్క బాయిలింగ్ పాయింట్ వచ్చేసి -153.4 degrees Celsius అండ్ మెల్టింగ్ పాయింట్ వచ్చేసి -157.37 degrees Celsius. ఇప్పటి వరకు మనం క్రిప్టన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క యూజెస్ తెలుసుకుందాం. క్రిప్టన్ గ్యాస్ ని గ్లోబల్ గా మాక్సిమం లైట్నింగ్ అండ్ ఇల్యూమినేషన్ పర్పస్ కి యూజ్ చేస్తారు. కొన్ని అడ్వాన్స్డ్ కెమెరాస్ లో ఫోటోగ్రాఫిక్ ఫ్లాషెస్ గా లైట్నింగ్ కోసం ఈ క్రిప్టన్ గ్యాస్ అనేది ఉపయోగపడుతుంది. అండ్ ఈ సెట్ ఆఫ్ ఫ్లాషెస్ అనేవి మనం చూసే హై స్పీడ్ ఫోటోగ్రఫీలో యూజ్ అవుతాయి. ఈ హై స్పీడ్ ఫోటోగ్రఫీ అంటే మనం మన కంటితో చూడలేనంత వేగంగా ఉన్న వీడియోని స్లో మోషన్ లో ఒక్కొక్క ఫ్రేమ్ అడ్జస్ట్ చేయడం ద్వారా క్లియర్ గా చూడగలుగుతాం. మనం చూసే ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ లో ఈ క్రిప్టన్ గ్యాస్ అనేది యాడ్ చేయబడుతుంది. అలా యాడ్ చేయడం ద్వారా పవర్ కన్సంప్షన్ అనేది కంట్రోల్లో ఉంటుంది. జనరల్ గా కొన్ని ప్లేసెస్ కి హెవీ లైటింగ్ అవసరం పడుతుంది, లైక్ స్టేడియంస్ అండ్ ఎయిర్పోర్ట్స్. మోస్ట్లీ ఈ ప్లేసెస్ లో వాడే లైట్స్ అనేవి క్రిప్టన్ అండ్ xenon కాంబినేషన్ లో తయారు చేస్తారు. అండ్ సమ్ క్రిప్టన్ ని స్పేస్ ఎక్స్ లో ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ లో యూజ్ చేస్తారు. ఇవి ఈ ఎలిమెంట్ కి ఉండే మెయిన్ అప్లికేషన్స్. ఇప్పుడు ఈ ఎలిమెంట్ యొక్క ఐసోటోప్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఎలిమెంట్ కి మెయిన్ గా 32 ఐసోటోప్స్ ఉంటాయి. అందులో 6 మాత్రమే స్టేబుల్ ఐసోటోప్స్, రిమైనింగ్ అన్ని అన్స్టేబుల్ ఐసోటోప్స్. క్రిప్టన్ 83 అనే ఒక ఐసోటోప్ ని MRI స్కానర్స్ లో క్లియర్ విజన్ కోసం యూజ్ చేస్తారు. అండ్ క్రిప్టన్ 81 అనే ఒక ఐసోటోప్ ని న్యూక్లియర్ మెడిసిన్ గా వెంటిలేషన్ స్కాన్స్ లో ఉపయోగిస్తారు. అండ్ మరొక ఐసోటోప్ అయిన క్రిప్టన్ 85. జనరల్ గా ఈ ఐసోటోప్ అనేది న్యూక్లియర్ ఫ్యూయల్ ని రీప్రాసెసింగ్ చేసినప్పుడు అట్మాస్ఫియర్ లోకి ఎంటర్ అవుతుంది. ప్లూటోనియం ప్రాసెసింగ్ లో ఒక బై ప్రొడక్ట్ గా ఫామ్ అవుతుంది. ఏదైనా ఒక కంట్రీ న్యూక్లియర్ టెస్ట్ చేసిందా లేదా అనే విషయం ఈ గ్యాస్ ని టెస్ట్ చేయడం ద్వారా తెలుస్తుంది. ఈ గ్యాస్ అనేది అట్మాస్ఫియర్ లో ఉండాల్సిన రేంజ్ కంటే ఎక్కువ ఉంటే న్యూక్లియర్ రిలేటెడ్ యాక్టివిటీ జరిగిందని దాని సంకేతం. రియల్ లైఫ్ లో 2000 ఇయర్ లో నార్త్ కొరియా అండ్ పాకిస్తాన్ లో జరిగిన సీక్రెట్ న్యూక్లియర్ ఫ్యూయల్ టెస్ట్ అనేది అమెరికా ఈ గ్యాస్ ని టెస్ట్ చేయడం ద్వారానే కనుక్కుంది. ఇది ఈ ఎలిమెంట్ గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఎలిమెంట్ అయిన రుబీడియం గురించి తెలుసుకుందాం. ఈ ఎలిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ ఈ ఎలిమెంట్ అనేది చాలా కాస్ట్ కూడా బయట. నెక్స్ట్ వీడియోని మిస్ అవ్వకుండా ఉండడానికి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.